హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సైన్ టెక్నికల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రామ వార్డు సచివాలయ రిక్రూట్మెంట్ సెకండ్ ఫేజ్ సంబంధించిన సర్వేయర్ మరియు విఆర్ఓకి డ్రాయింగ్ అంటే ఇంకా మనకు మోస్ట్లీ గట్టిగా అంటే ఒక 10 days టైం మాత్రమే ఉంది. సో మీరు మా యూట్యూబ్ ఛానల్ని కానీ డైలీ కానీ ఫాలో అయితే ఈ జాబ్ని ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలుగుతారు. నేను ఫస్ట్ మీకు అసలు ఈ డ్రాయింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, డ్రాయింగ్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, డే బై డే ప్రతి టాపిక్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు మోస్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేయగలుగుతాం, ఎందుకంటే తక్కువ టైం ఉంది మనకు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లేకపోతే మీ తోటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మీరు ఈ విధంగా రోజు ప్రిపేర్ అయ్యారనుకోండి, సో నేను అనుకున్న ఎస్టిమేషన్ టైంకి తక్కువ జాబులు ఉన్నా కూడా మీరు ఎఫెక్టివ్గా క్రాక్ చేయగలుగుతారు, మోస్ట్లీ అటెంప్ట్ చేయగలుగుతారు. ఎలాగో అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ అటెంప్ట్ ఏదో ఎఫెక్టివ్గా చేద్దాం మనం. నేను కొన్ని బేసిక్ టిప్స్ చెప్తాను, ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రాయింగ్ సిలబస్, అసలు సిలబస్ ఏముంది, పూర్తిగా డ్రాయింగ్ సిలబస్ ఎందుకు తెలుసుకుందాం. ఆ డ్రాయింగ్ సిలబస్ రోజుకొక టాపిక్ లెక్కన మనకుంటే ఈ 1 week లేకపోతే ఒక 10 days, 1 week మ్యాక్సిమం 1 week లోపల మేము కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత మీకు 3 days అంటూ టైం ఉంటుంది. ఆ 3 daysలో మీరు ఎఫెక్టివ్గా అంటే మేము చెప్పింది ఒక మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఒక మెటీరియల్ సర్వేయింగ్ అండ్ డ్రాయింగ్కి సంబంధించిన ఒక మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ ప్రకారం ఫాలో అయినా కూడా మీకు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే క్రాక్ చేయగలరు. మోస్ట్లీ మీకు సిలబస్ అయితే తెలిసే ఉంటుంది. సో మనకు ఇందులో మ్యాక్సిమం మార్క్స్ 100 marks ఉంటాయి, 100 questions ఉంటాయి, 100 minutes. 1 minuteకి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఒక క్వశ్చన్కి 1 mark. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్, ఫిగర్ సైజెస్ అండ్ ప్రపోర్షన్స్, హైయెస్ట్ స్టాండర్డ్ ప్రాక్టీస్. లెటరింగ్ నెంబర్ గురించి మనం అంత గట్టిగా ఏం పట్టుకోవలేదు, స్కిప్ చేస్తే పర్లేదు. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లెయిన్ జియోమెట్రిక్ ఫిగర్స్, లైన్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, రాంబస్, క్వాడ్రిలేటరల్, పాలిగన్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఇందులో మనకు మోస్ట్లీ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, నెక్స్ట్ ప్రొజెక్షన్స్ సంబంధించిన ఐఎస్ కోడ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. వర్టికల్ ప్రొజెక్షన్ అంటే ఏంది, వర్టికల్ ప్లేన్ అంటే ఏంది, హార్జెంటల్ ప్లేన్ అంటే హార్జెంటల్ ప్రొజెక్షన్ అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు అది హార్జెంటల్ ప్రొజెక్షన్లో మూవ్ అవుతుందా, అది ఏ ఫేస్లో ఉన్నట్టు, అలా కొన్ని ఉంటాయి. అవి సింపుల్గా నేను చెప్తాను, దాని ప్రకారం మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోదాం. నెక్స్ట్ స్కేల్ అండ్ ప్లేన్ అండ్ కంపారిటివ్ డయాగనల్, వెర్నియర్ అండ్ స్కేల్ ఆఫ్ కోడ్స్, డైమెన్షన్ ఎంత ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సర్ఫేసెస్ అండ్ సాలిడ్స్, ఇవి కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కన్వెన్షనల్ సైన్స్ కంపల్సరీ, కన్వెన్షనల్ సైన్స్లో ఖచ్చితంగా ఒక 2 బిట్లు 3 బిట్లు మనకు ఖచ్చితంగా అయితే వస్తాయి. కన్వెన్షనల్ సైన్స్ అయితే మిస్ చేయొద్దు. ఒక గట్టిగా అంటే ఒక 100 కన్వెన్షనల్ సైన్స్ చూసుకున్నా కూడా మేము మ్యాక్సిమం మీకు 1 రిపీట్ అవుతాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ఆ పేపర్స్ ప్రకారం మీరు ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ డ్రాయింగ్స్, బిల్డింగ్ డ్రాయింగ్స్ సేమ్ ఒకటే. డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ ఆఫ్ బ్రిక్ అరేంజ్మెంట్స్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. నెక్స్ట్ ఫ్లెమిష్ బాండ్ అనేసి, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ బాండ్ అనేసి, నేను వాటి గురించి కూడా మీకు క్లియర్ కట్గా ఈ 1 weekలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి కూడా. నెక్స్ట్ బాండ్స్, నెక్స్ట్ స్టోన్ మేసనరీ, స్టోన్ జాయింట్స్, ఇవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఫౌండేషన్స్, వేరే టైప్స్, ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. అసలు రాఫ్ట్ ఫుటింగ్ అంటే ఏంది, కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఏంది, అసలు ఎలా హౌ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఏమేమి ఉంటాయి, అలా కొన్ని ఉంటాయి స్మాల్ బిట్స్, అవి కూడా మనం కవర్ చేద్దాం. నెక్స్ట్ డ్యాంప్ ప్రూఫ్ కోర్స్ అండ్ ప్లింత్ ప్రొటెక్షన్, దీని మీద ఒక బిట్ రావచ్చు. రూఫ్ టైప్స్, రైన్ఫోర్స్మెంట్ కాంక్రీట్, మ్యాటర్స్, ట్రాక్, ఆర్చ్కి సంబంధించిన ఏం లేదు, ఆర్చ్కి సంబంధించిన కాంపోనెంట్ ఆఫ్ ఆర్చెస్ చాలా ఇంపార్టెంట్. ఆర్చ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి వాటికి సంబంధించింది, అది ఖచ్చితంగా దాంట్లోంచి లాస్ట్ టైం అయితే నియర్లీ ఒక 3 bits 4 bits దాంట్లో వచ్చాయి. ఈసారి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీగా ఆర్చ్కి సంబంధించిన బిట్స్ అయితే ఖచ్చితంగా ఒక 5 bits వస్తాయి మనకు. ఫ్లోరింగ్ టైప్స్, కాంక్రీట్ ఫ్లోరింగ్, వుడెన్ ఫ్లోరింగ్, వాటికి సంబంధించిన బిట్స్ కూడా ఈసారి రిపీట్ అయ్యేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ డోర్స్లో కూడా అంతేను. క్లాసిఫికేషన్ ఆఫ్ డోర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ డోర్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన కాంపోనెంట్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి కూడా మనకు ఖచ్చితంగా అడగతారు సార్. కింగ్ పోస్ట్, క్వీన్ పోస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా చూసుకోండి. కింగ్ పోస్ట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, క్వీన్ పోస్ట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, దీనికి డిఫరెన్స్ ఏంది, అవి చూసుకోండి బాగా. నెక్స్ట్ డాగ్ లెగ్గెడ్ అండ్ ఓపెన్ వెల్ స్టేర్ కేసెస్లో మనకు నియర్లీ 12 types ఆఫ్ స్టేర్ కేసెస్ ఉంటాయి. అందులో మీరు డాగ్ లెగ్గెడ్ మనం కామన్గా రొటీన్గా వాడేది, దీనికి సంబంధించిన అంటే దాని విడ్త్ అంటే రేషియోస్ కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ ఓపెన్ వెల్
ఓపెన్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ సింగిల్ స్టోరీ రెసిడెన్షియల్ హౌసెస్, ప్లాన్, ఎలివేషన్ ఏమంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ టైప్స్ ఆఫ్ ఏంది, వాటి కాంపోనెంట్ పార్ట్స్, అసలు రోడ్డు ఫస్ట్ ఫౌండేషన్ కాడ నుంచి రోడ్డు అప్పర్ లేయర్ దాకా మొత్తం ఏమేమి పార్ట్స్ ఉంటాయి కాంపోనెంట్స్, అది కంపల్సరీగా అడుగుతారు దాంట్లో కూడా. అంటే మనకు ఏంది ఆ డ్రాయింగ్ వేసి కూడా ఈ కాంపోనెంట్ గుర్తించండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ రైల్వే ట్రాక్ కూడా సేమ్, రోడ్డుకి ఏ విధంగా కాంపోనెంట్స్, రైల్వే ట్రాక్ కూడా అదే విధంగా కాంపోనెంట్స్ ఉంటాయి. దానికి సంబంధించినట్టు కూడా మీరు కాంపోనెంట్ పార్ట్స్ మోస్ట్లీ ఆడతారు, ఎందుకంటే బేసిక్ ఐటీ స్టాండర్డ్ అని అక్కడ రాస్తున్నాడు. మోస్ట్లీ కాంపోనెంట్ పార్ట్స్ ఆడతారు, అంతకుమించి వాళ్ళు డెప్త్గా ఏం పోరు. లాస్ట్ టైం ఏం చేశారంటే చాలామంది సర్వేయింగ్, డ్రాయింగ్ డెప్త్కి ఇచ్చేస్తారని తగ్గ ప్రిపేర్ అయిపోయారు. అలాగేం రాలేదు క్వశ్చన్ పేపర్, చాలా అంటే చాలా సింపుల్గా వచ్చింది. చాలామంది మీలో కూడా అటెంప్ట్ చేస్తుంటారు, మీకే అర్థమై ఉంటుంది క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది. ఈసారి టఫ్ టాస్క్, అంటే తక్కువ జాబులుండి ఎక్కువ మంది పోటీ ఉన్నా సరే పేపర్ అనేది ఈజీగానే ఇస్తాడు, ఇదైతే కన్ఫర్మ్. సో మనం బేసిక్ లెవెల్లో పోదాం. ఒకవేళ నువ్వు బీటెక్ చదివినా లేకపోతే ఎంటెక్ ఏ చదివినా బేసిక్ స్టాండర్డ్, డిప్లొమా, ఐటీ స్టాండర్డ్ అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయని ఒకసారి మీరు ఆ బుక్స్ తిరిగేయండి. నేను కూడా ఒక బుక్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ బుక్ చదివినా కూడా చాలా యూస్ఫుల్ అయ్యింది మీకు నాకు తెలిసి. నెక్స్ట్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ రివెట్ హెడ్స్, టైప్స్ ఆఫ్ రివెట్ జాయింట్స్, ఇవేమంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవి స్కిప్ చేయొచ్చు మీరు. సర్వేయింగ్ ఆఫ్ బిల్డింగ్ సైట్స్ విత్ చైన్, ఫీల్డ్ బుక్ ఎంట్రీస్, ప్లాటింగ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్ మీద ఖచ్చితంగా ఒక బిట్ అంటూ వస్తుంది, అది కంపల్సరీ చూసుకోండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్వేయింగ్ అంటే సర్వేయింగ్ అంటే ఏంది, లెవలింగ్ అంటే ఏంది, చాలా బేసిక్లో బేసిక్ వెళ్ళండి. ట్రైపోర్డ్ స్టాండ్కి ఎన్ని లెగ్గులు ఉంటాయని కూడా అడిగారు లాస్ట్ టైం, చాలా తమాషాగా. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్రిజ్మాటిక్ కంపాస్ చాలా ఇంపార్టెంట్, పార్ట్స్ అన్నీ చూసుకోవాలి దాంట్లో ఖచ్చితంగా. నెక్స్ట్ సర్వేయింగ్, నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ లెవలింగ్ ఇన్స్ట్రుమెంటు, ఓకే. నెక్స్ట్ డిఫరెన్షియల్ లెవలింగ్, ఇది చూసుకోండి కొద్దిగా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎర్త్ వర్క్, ప్లాటింగ్ ఆఫ్ లాంగిట్యూడ్ క్రాస్ సెక్షన్, ఇవేమంత ఇంపార్టెంట్ ఏం కాదు. డ్రాయింగ్ ఆఫ్ కాంటూర్స్ చాలా ఇంపార్టెంట్, అవి ఖచ్చితంగా 2 బిట్లు అనేవి కాంటూర్స్ మీద వస్తాయి. సో సరే, మనం ఫస్ట్ క్లాస్ ఆఫ్ డ్రాయింగ్ ఫస్ట్ క్లాస్కి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రాయింగ్కి సంబంధించిన ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, అసలు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్తాను మీకు ఇందులో. డ్రాయింగ్, నెక్స్ట్ మినిమము డ్రాయింగ్కి మనం కావాల్సిన మీకు తెలిసి సింపుల్ డ్రాయింగ్ ఒకటి వేయడానికి మనం ఇంజనీరింగ్ కూడా వాడుంటాం. డ్రాయింగ్కి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఫస్ట్ డ్రాయింగ్ బోర్డు కంపల్సరీ. డ్రాయింగ్ బోర్డు, టీ స్క్వేర్ అంత ఇంపార్టెంట్, మనం యూటిలైజ్ చేయం దాన్ని. సెట్ స్క్వేర్స్, ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద కనీసం ఒక 2 బిట్లైనా వస్తాయని నా ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ బాక్స్ కంటైనింగ్, ఇది స్కిప్ చేసేయచ్చు మీరు, ఇది మనకేం అవసరం లేదు. స్కేల్స్ మీద కూడా ఏం అడగట్లేదు, వెర్నియర్ స్కేల్ కొద్దిగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రొట్రాక్టర్, అదేమంటే ఇంపార్టెంట్ కాదు. ఫ్రెంచ్ కవ్స్ మీకు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. ఫ్రెంచ్ కవ్స్ అంటే ఏంటంటే ఒక కంపాస్ యూజ్ చేసి మనం సర్కిల్స్ గీకెళ్తాం కదా, ఒకవేళ కంపాస్ కూడా యూజ్ చేసి సర్కిల్స్ గీలేనప్పుడు ఫ్రెంచ్ కర్వ్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. మీరు గమనించినట్లయితే ఇవి కొన్ని సెట్ స్క్వేర్స్లో మధ్యలోనే ఫ్రెంచ్ కవ్స్ ఇచ్చుంటారు మనకు కట్ చేసి, అది ఫ్రెంచ్ కవ్స్కి సంబంధించిన మీనింగ్. నెక్స్ట్ డ్రాయింగ్ పేపర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డ్రాయింగ్ పెన్సిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ శాండ్ పేపర్ బ్లాక్, ఎరేజరు, డ్రాయింగ్ పిన్స్, క్లిప్స్, డస్టరు, డ్రాఫ్టింగ్ మిషన్, రోల్ అండ్ డ్రా, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, ఇవి స్కిప్ చేసేయండి మీరు. సో మనం ఈరోజు ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే డ్రాయింగ్ బోర్డు ఒకటి, టీ స్క్వేర్ ఒకటి, సెట్ స్క్వేర్స్, నెక్స్ట్ వచ్చేసి స్కేల్స్, 6th one 7th one ఫ్రెంచ్ కర్వ్స్, నెక్స్ట్ డ్రాయింగ్ పేపర్స్. ఇవి ఈరోజు టాపిక్, మనం ఇవి కవర్ చేద్దాం. నెక్స్ట్ డేకి వెళ్ళినప్పుడు మీకు ఆర్చెస్, కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్చెస్, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే, మనం చెప్పిన డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మొదటిది డ్రాయింగ్ బోర్డ్. డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏం లేదు, రెక్టాంగిల్ షేప్లో ఉండే ఒక ప్లాంక్, ఆ ప్లాంక్కి 2 సపోర్టింగ్ బ్యాటన్స్ ఉంటాయి, అంటే చిన్న వుడెన్ బ్యాటన్స్ 2 ఉంటాయి. మనం డ్రాయింగ్ బోర్డు వాడే ఉంటాం, మీకు టాపిక్ చెప్పగానే కనీసం అవగాహన వచ్చేసి ఉంటుంది దాని మీద. ఆ బ్యాటన్స్ ఉంటాయి, దాని సపోర్ట్ మీద డ్రాయింగ్ బోర్డు. ఈ డ్రాయింగ్ బోర్డు థిక్నెస్ 25 mm, ఇది కూడా బిట్ రావచ్చు మనకు. దీని థిక్నెస్ అనేది 25 mm
ఉంటుంది. దీనికి ఒక వర్కింగ్ ఎడ్జ్ ఉంటుంది. వర్కింగ్ ఎడ్జ్ అంటే ఇదే మన టాప్ పైన వచ్చేది వర్కింగ్ ఎడ్జ్ అంటాం దీన్ని, వర్కింగ్ ఎడ్జ్. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఉన్నది బాటమ్ అంటాము, దాన్ని అది అంతేం ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి చిన్న ఎబోని అంటే మీరు డ్రాయింగ్ బోర్డులో గమనించారు, ఫస్ట్ స్మాల్ ఎక్స్పోజర్ వచ్చి ఉంటుంది అనమాట చుట్టూరు, మనకు బోర్డు చుట్టూరు స్మాల్ ఎక్స్పోజర్ వచ్చి ఉంటుంది, దాన్ని ఎబోని అంటాం, EBONY. ఇది కూడా బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది, అంటే చిన్నది కదా, దీన్ని మనం పట్టించుకోకూడదు అనుకుంటాం, కానీ కంపల్సరీ దీన్ని కూడా మనం పట్టించుకోవాలి. నెక్స్ట్ సైజ్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్స్. డ్రాయింగ్ బోర్డ్స్లో ఏమేమి సైజ్ అంటే ఫస్ట్ నోట్ చేసుకోండి. B0 ఈక్వల్ టు B0, దాని సైజ్ ఏ విధంగా ఉంటుందంటే 1000 mm ఇంటూ 1500 mm, రెక్టాంగిల్ షేపులు 1000 ఇంటూ 1500 mm ఉంటుంది. నెక్స్ట్ B1 అంటే 700 ఇంటూ 1000, అంటే ఏం లేదు, ఈ 1500లో by 2 వేసుకోండి అంతే, by 2 వేసుకొని దాన్ని రౌండ్ ఫిగర్ అన్నట్టు. B2 ఈక్వల్ టు 1000లో హాఫ్ 500 ఇంటూ 700. నెక్స్ట్ B3 అంటే ఏంది, 700లో హాఫ్ 350 ఇంటూ 500. ఇక్కడ మనకు చిన్న కన్ఫ్యూజన్, ఇది ఒక్కటే 1500లో by 2 చేస్తే 750 రావాలి కదా సార్, 700 వస్తుంది అని అంటారు. ఇది ఒక్కటి కొద్దిగా మీరు చూసుకోండి, ఇది బట్టి ఏం కాదు, ఒక రకంగా మనం అవగాహన మనం గుర్తుపెట్టడానికి ఇది కొద్దిగా బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి T². ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలిసి పెట్టుకోవాలి కదా. T² అనేది T షేప్లో ఉంటుంది, అంటే రెక్టాంగులర్గా T షేప్లో ఉంటుంది T² అనేది. ఇది ఒక బ్లేడ్, దీన్ని బ్లేడ్ అంటాం మనం, బ్లేడ్. నెక్స్ట్ ఇది పర్పెండిక్యులర్గా 90 degrees యాంగిల్తో ఉంటుంది. సో ఇది మోస్ట్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ని గీయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇది మనకి ఇక్కడికి వస్తే డ్రాయింగ్ బోర్డులో టాప్ వర్కింగ్ ఎడ్జ్ అయితే, అంటే వర్కింగ్ ఎడ్జ్ అంటే ఏం లేదు మీనింగ్, మనం పని చేసేది అనమాట, దాంతో పని చేస్తాం మోస్ట్లీ. వర్కింగ్ ఎడ్జ్ అంటే ఈ సైడ్ ని వర్కింగ్ ఎడ్జ్ అంటాం, దీన్ని స్టాక్ అంటాం, ఇక్కడ చిన్న ఎక్స్పోజింగ్ వచ్చి ఉంటుంది, దీన్ని స్టాక్ అంటాం. వీటిలో ఇంపార్టెంట్ స్టాక్. ఇది మోస్ట్ వుడెన్తో కానీ లేకపోతే స్టీల్తో కూడా చేస్తా ఉన్నారు. మోస్ట్లీ మనం బిట్ అయిపోయి దేంతో చేస్తారంటే మాత్రం వుడెన్ అని మనం పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ సెట్ స్క్వేర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని అయితే స్కిప్ చేయమాకండి మీరు. ఇది సెట్ స్క్వేర్స్. 2 టైప్స్ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కటి పర్పెండిక్యులర్ యాంగిల్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది దీంట్లో. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏంటంటే సెట్ స్క్వేర్ అనేది కనీసం 90 degrees అనేది కంపల్సరీగా ఉంటుంది, కనీసం ఒక్క యాంగిల్ సెట్ స్క్వేర్. సరే, ఒక్క సెట్ స్క్వేర్ వచ్చేసి ఇది 90 degrees పర్పెండిక్యులర్ 90 degrees. నెక్స్ట్ వన్ సైడ్ వచ్చేసి 45 degrees, నెక్స్ట్ అదర్ సైడ్ వచ్చేసి 45 degrees, టోటల్ 180 degrees. మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా 180 degrees అయితే కంపల్సరీగా ఉంటుంది. 180కి మించదు, 180కి తగ్గదు, 3 యాడ్ చేసినప్పుడు అయితే. నెక్స్ట్ దీని డెప్త్ వచ్చేసి 200, అంటే డెప్త్ కాదు విడ్త్ అనుకోండి, విడ్త్ వచ్చేసి 200 ఉంటుంది. దీనికి 250 ఉంటుంది. ఇది యాంగిల్ ఇస్ 30 degrees అండ్ 60 degrees అండ్ 90 degrees. దీని వచ్చేసి 250 ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కూడా ఫస్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 2 సెట్ స్క్వేర్స్ మనం ఉపయోగించి ఒక సర్కిల్ని తీసుకొని ఆ సర్కిల్ని డివిజన్లుగా డివైడ్ చేస్తే 6 sides, నెక్స్ట్ ఈక్వల్ పార్ట్స్ అన్నమాట, 6 ఈక్వల్ పార్ట్స్ అండ్ 8 ఈక్వల్ పార్ట్స్ అండ్ నెక్స్ట్ 12 ఈక్వల్ పార్ట్స్ అండ్ 24 ఈక్వల్ పార్ట్స్ ఎక్సెట్రా ఇలా వస్తాయి. సో మనల్ని ఏ బిట్ అడిగినా కూడా 6 to the even, మీకు ఇప్పుడు అర్థం అంటే మనం ఒక సర్కిల్ని తీసుకొని సెట్ స్క్వేర్స్ని ఉపయోగించి డివైడ్ చేసినప్పుడు ఏంటంటే 6, 8, 12, 24 అలాగ వస్తాయి. నెక్స్ట్ ఇదే సెట్ స్క్వేర్స్ని కలిపినప్పుడు యాంగిల్స్ ఏంటంటే
టూ సెట్ స్క్వేర్స్ని సైమల్టేనియస్లీ అలాంగ్ విత్ టీ స్క్వేర్ అంటే టీ షేప్లో ఇదో ఈ రెండింటిని ఈ సైడ్ కలిపినప్పుడు కానీ లేకపోతే ఈ సైడ్ టీ స్క్వేర్ షేప్లో కలిపినప్పుడు వచ్చేసి మనకు వచ్చే యాంగిల్ ఏంటంటే ఫస్ట్ 15 degrees ఒకటి, నెక్స్ట్ 75 degrees, నెక్స్ట్ 105 degrees ఎక్సెట్రా ఆ విధంగా వస్తాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుందాం, 30 + 45 ఎంత 75 degrees, నెక్స్ట్ 60 + 45 105 degrees, నెక్స్ట్ 60 - 45 15 degrees. ఈ విధంగా అనేటివి మనకు యాంగిల్స్ వస్తూ ఉంటాయి. ఇది సెట్ స్క్వేర్స్ అంటే దీనికి ఏం పెద్ద ఇందులో వచ్చే మెయిన్ బిట్స్ ఏంటంటే ఈ 2 bits మాత్రమేను. నెక్స్ట్ అడిగితే ఈ యాంగిల్స్ ఉంటారు ఎన్ని టైప్స్ ఉంటాయి ఎలా ఉంటుందని అనేసి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ 4th one, డ్రాయింగ్ పేపర్ సైజెస్. డ్రాయింగ్ పేపర్స్కి సంబంధించిన సైజులు మనం మోస్ట్లీ A2 సైజు డ్రాయింగ్ పేపర్ అనేది ఉపయోగిస్తాం. దాని వచ్చేసి 420 mm విడ్త్ అండ్ 594 డెప్త్ ఉంటుంది. ఆ డ్రాయింగ్ సైజ్ పేపర్ మాత్రం మనం డ్రాయింగ్ ప్యాడ్ మీద పెట్టి మినీ డ్రాఫ్టర్తో డ్రా చేస్తూ ఉంటాం కామన్గా. సో వీటిల్లో ఏ సైజులు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డ్రాయింగ్ పేపర్లో ట్రిమ్డ్ సైజు, అన్ట్రిమ్డ్ సైజ్ అని 2 types ఆఫ్ ఉంటాయి. అన్ట్రిమ్డ్ అంటే ట్రిమ్డ్ సైజ్ కంటే ఎక్కువ వస్తుంది. అన్ట్రిమ్డ్ సైజ్ మనం మోస్ట్లీ మనకి ఏ బిట్లో కూడా అడగరు. ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ A2 ట్రిమ్డ్ సైజ్ వచ్చేసి 420 × 594 కదా, అదే A2 అన్ట్రిమ్డ్ సైజ్ అయితే అన్ట్రిమ్డ్ సైజు 25 వస్తుంది. 450 × 625. అన్ట్రిమ్డ్ సైజ్ అనేది 450 × 625. మోస్ట్లీ ఇది అడగరు మనల్ని మోస్ట్లీ అడిగేది A2 సైజ్ ఎంత అని అంటే మనం ఆన్సర్ చేస్తుంది 420 × 594. అయితే డ్రాయింగ్ పేపర్స్ ఫస్ట్ కానీ మీకు సైజెస్ ఏ విధంగా ఉంటాయి ఎంత ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సపోజ్ ఒక పెద్ద పేపర్ ఒకటి తీసుకోండి, ఇది A0 అనుకుందాం మనం. ఈ పేపర్ సైజు A0 సైజ్ ఎంత ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంకేం గుర్తుపెట్టుకోవద్దు. 1189 mm 841 mm. A0 సైజ్ అంటే 1189 వచ్చేసి డెప్త్ ఉంటుంది, 849 వచ్చేసి విడ్త్ ఉంటుంది. ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటాం. సో మనకి ఇప్పుడు A1 సైజ్ కావాలి. A1 సైజ్ కావాలంటే దీన్ని హాఫ్ చేయండి, ఈ పేపర్ని సగం చేయండి. సగం చేసినప్పుడు ఏమైంది, ఈ 1189 అనేది by 2 అయింది. ఓకేనా, 11/2 అంటే 2 5s, నెక్స్ట్ 2 18 2 4 8 594. అప్పుడు ఇది ఎంత అయింది 594 అయింది. ఇది దీని విడ్త్ 594 ఇంటూ దీని విడ్త్ 841. అంటే సగం చేసాం కదా, ఇదే అనమాట A0 అంటే ఇది A1 అయింది, ఇది ఒక A1 పేపర్ అయింది. ఓకేనా, అప్పుడు దాని సైజ్ ఎంత 594 × 841. అప్పుడు సపోజు A1 = A0 రాయండి ఫస్ట్. A0 841 × 1189. నెక్స్ట్ A1 వచ్చేసి సేమ్ ఇంత, ఇందులో హాఫ్ వేసుకోండి 594 × 841 అయిపోయింది. నెక్స్ట్ A2 సైజ్కి వెళ్దాం మనం. A2 పేపరు మనం యూజ్ చేసే డ్రాయింగ్ పేపర్. A2 సైజ్ ఎంత ఉంటుంది, A2ని మళ్ళీ దీంట్లో హాఫ్ చేయండి. సపోజ్ కింద ఏం చేయండి, పైన ఏం చేయండి, దీన్ని హాఫ్ చేయండి. దీన్ని హాఫ్ చేసినప్పుడు ఏమైంది మనకు, ఈ 841 అనేది హాఫ్ అయింది అనమాట. అంటే దీని విడ్త్ ఉంది కదా, ఇది హాఫ్ అయింది. ఇది హాఫ్ అయినప్పుడు 841/2 వేసుకుందాం. 2 4 8 2 4 10 420 వేసుకుందాం. అప్పుడు 420 × 594 420 × 594 వచ్చేసింది మనకు. A2 అనే సైజ్ వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ అలాగే A3 సైజ్. A3 సైజ్ ఏంటంటే మళ్ళీ దీన్ని సగం చేయండి. ఏది, దీన్ని సగం చేస్తాం మనం A3 సైజ్ కోసం. దీన్ని సగం చేసినప్పుడు ఏమైంది, ఈ 420 అనేది అలాగే ఉంటుంది. ఇది ఈ విడ్త్ అనేది కామన్ కదా 420. నెక్స్ట్ ఇది హాఫ్ అయింది. ఏది హాఫ్ అయింది 594 హాఫ్ అయింది. 594 హాఫ్ అంటే 2 4 2 18
2×14 297. 297 ఇంటూ 420 అయిపోయింది. నెక్స్ట్ A4 మోస్ట్లీ మనం ప్రింటర్కి యూజ్ చేసే ఇది వచ్చేసి A4 సైజు. మనకి బిట్ కూడా మ్యాక్సిమం A4 లేదంటే A0 కానీ A1 కానీ అడతారు. ఈ రెండు స్కిప్ చేయండి, లేదా మీరు మొత్తం మ్యాక్సిమం ఇది చూసుకోండి. దీన్ని మళ్ళీ హాఫ్ చేయండి. దీన్ని హాఫ్ చేసినప్పుడు ఇది ఎంత అయింది? ఇది A4 సైజు. A4 సైజు వచ్చేసి సేమ్ ఏం చెప్పాలి, 420లో హాఫ్. 420లో హాఫ్ ఎంత? 210 ఇంటూ 297. కామన్ మనకు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ విధంగా ఒక చిన్న వేసుకొని డివైడ్ చేసుకోండి. ఒకవేళ సార్ ఈ విధంగా మాకు కుదరదు, మాకు గుర్తుండదు, మాకు 841 అండ్ 1189 కూడా గుర్తుండదు, ఏ విధంగా చేయాలంటే నేను మీకు చిన్న సలహా ఇస్తాను, దాన్ని ఫాలో అయినా కూడా మీరు ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈజీగా చెప్తాను. ఫస్ట్ మనం చిన్న పట్టిక, సీరియల్ నెంబరు, పేపరు అంటే A4 A1 A0 అనేది, నెక్స్ట్ దాని యొక్క సైజు. అయితే సైజ్ అనేది ఎంఎంలో మనకు ఎప్పుడో చదువుకొని ఉంటాం కంపల్సరీగా. డ్రాయింగ్లో ఆల్ డైమెన్షన్స్ ఇన్ RNMM అని ప్రతి డ్రాయింగ్ షీట్ మనం వేసేసిన తర్వాత కింద రాస్తాం నీట్గా. ఒకవేళ మనం స్కేల్ సెంటీమీటర్లో యూజ్ చేసినా కూడా మనం ఎంఎంలోనే రాయాలి యూనిట్స్ అనేటివి. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 వేసుకోండి. పేపరు A0లో A0 ఈక్వల్ వేసుకుంటే ఇందాక చెప్పాను కదా, సేమ్ 841 ఇంటూ 1189. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఇంకేం గుర్తుపెట్టుకోవద్దు. మీరు ఎగ్జామ్ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు ఈ ఇద్దరు ఏ బిట్ వచ్చి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారని నేను చెప్తా. నెక్స్ట్ A1. సో A1కి వెళ్ళంగానే ఏం చేస్తారంటే ఈ 841ని రైట్ సైడ్ వేసుకోండి. ఈ 1189/2 వేసుకోండి. బై 2 వేసుకుంటే ఎంత? నాకు చెప్పాను మీకు ఆల్రెడీ. బై 2 వేసుకుంటే 594 వస్తుంది. సేమ్ ఇంత రిపిటేటివ్. నెక్స్ట్ A2కి వెళ్తారు. నేనైతే ఇదే ఫార్ములా ఫాలో అయ్యాను ఎగ్జామ్ అప్పుడు. సో ఈజీగా నేను ఆ బిట్ అటెంప్ట్ చేసి కూడా సక్సెస్ అయిపోయాను నేను దాంట్లో. నెక్స్ట్ 594 ఇటు పక్కేసుకోండి. ఏం లేదు, రీప్లేస్మెంట్ అనమాట. 841/2 ఎంత? 420 అంటే 420.5 వస్తుంది. మీరు 420 వేసుకోండి, రౌండ్ ఫిగర్ వేయాలి. నెక్స్ట్ A3కి వెళ్తే 420 ఇటు వేసుకోండి మళ్ళా. సేమ్ 594/2 ఎంత? 297. నెక్స్ట్ A4 వేసుకుంటే A4 ఈక్వల్ టు నెక్స్ట్ 420 హాఫ్ 210 ఇంటూ 297. ఇది ఇక్కడ వేసుకుంటాం అంతే. ఇది ఇక్కడ. సేమ్ ఇదే ఫార్ములా. ఇది వచ్చేసి ఎంత? ట్రిమ్డ్ సైజెస్ ఇవి. బాగా గుర్తుపెట్టుకోండి, ట్రిమ్డ్ సైజెస్. ఒకవేళ మన దరిద్రం బాగలేక వాడు అన్ట్రిమ్డ్ సైజెస్ ఎంత అని అడిగాడు అనుకోండి, సో అప్పుడేం చేస్తారు? అన్ట్రిమ్డ్ సైజెస్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు అన్ట్రిమ్డ్ సైజెస్ కూడా రాశాను. ఇవి కూడా నోట్ చేసుకోండి నీట్గా. సేమ్ ట్రిమ్డ్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అన్ట్రిమ్డ్ సైజెస్ కూడా సేమ్ అదే మాదిరి వస్తాయి. మోస్ట్లీ కొంచెం కామన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, అది కొద్దిగా మీరు కవర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో మంచి బుక్ ND భట్ డ్రాయింగ్ బుక్ మోస్ట్లీ మీకు లైబ్రరీలో కాలేజీలో దొరుకుతూ ఉంటుంది. ఆ బుక్ ప్రొవైడ్ చేశాను నేను. ఆ బుక్ని తీసి మీరు కొన్ని పేజెస్ ప్రింట్ తీసుకొని మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పేజెస్ ప్రింట్ తీసుకోవడం, లేకపోతే ఫోన్లోనే చదివేవాళ్ళు కొందరు ఉంటారు, ఆ విధంగా ఫోన్లో చదవడం. ఏదో విధంగా ఈ 10 డేస్లో మీరు జస్ట్ బయట వాకింగ్ చేస్తూ కూడా ఈ వీడియో చూసినా కూడా మీరు మ్యాక్సిమం డ్రాయింగ్ బిట్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పినట్టు ట్రిమ్డ్ సైజు, అన్ట్రిమ్డ్ సైజెస్ మీరు ఇక్కడ ఈ టేబుల్లో గమనించవచ్చు. కావాలంటే ఈ టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకు ఏ విధంగా ఇస్తాను, BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. మీకు ఐడియా ఉంటుంది, మోస్ట్లీ మనం BIS స్టాండ్ మార్క్ మాత్రం అన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతిదానికి బ్రిక్ కానీ ప్రతిదానికి BIS స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ BIS స్టాండర్డ్సే మనం ఉపయోగిస్తూ ఉంటాం. BIS అంటే ఏం లేదు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది కూడా మనకు బిట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. SP 46 2003 రెఫరెన్స్ ప్రకారం మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ప్రొట్రాక్టర్ అనేది ఒకప్పుడు వుడెన్గా ఉండేది, ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్తో చేస్తూ ఉన్నారు. ప్రొట్రాక్టర్ అనేది ట్రాన్స్పరెంట్ సెల్యులాయిడ్ ఆర్ ఇన్ కామన్ యూజ్. సెల్యులాయిడ్ అనేది రౌండ్గా, అదే ఒక సెల్యులాయిడ్స్ మీరు చదువుకొని ఉంటారు, రౌండ్గా ఒక సర్కిల్ టైప్లో ఉంటుంది, అది సెల్యులాయిడ్. దీని డయామీటరు, ఇది ఇంపార్టెంట్ బిట్టు గుర్తుపెట్టుకోండి. డయామీటరు 100 mm అనేది ఉంటుంది. రెండు కలిపినప్పుడు, రెండు హాఫ్ సర్కిల్ ఉంటుంది మనకు మామూలుగా అయితే, ఇంకొక హాఫ్ సర్కిల్ కలిపినప్పుడు దాని డయామీటర్ అనేది 100 mm ఉంటుంది. ప్రతి 1 డిగ్రీ అనేది ఒక డివిజన్గా ఉంటుంది, అంటే 1 mm = 1 డిగ్రీ ఇక్కడ. అలాగే మీరు బోత్ సైడ్స్, రైట్ సైడ్ నుంచి అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా దాన్ని మెజర్ చేయొచ్చు. ప్లస్ ప్రతి 10 degreesకి ఒక ఇంటర్వెల్ ఉంటుంది, అంటే 10 degreesకి ఒక యూనిట్ అన్నట్టు.
0 to 180 degrees దీంట్లో ఉంటుంది. కామన్గా 0 సెంటర్ అనేది ఉంటుంది. దీని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవలేదు. సరే, మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిందని ఫ్రెంచ్ కవ్స్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఫ్రెంచ్ కవ్స్. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఫ్రెంచ్ కవ్స్ అనేటివి వుడ్తో మేడ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. అవి కూడా సేమ్ ప్లాస్టిక్ కానీ సెల్యులాయిడ్ కానీ ఆ విధంగానే ఉంటాయి. ఇవి కూడా ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం ఎక్కడైతే కంపాస్ యూజ్ చేసి కవ్స్ గీలేమో అక్కడ ఫ్రెంచ్ కవ్స్ని ఉపయోగించి మనం కవ్స్ గీయచ్చు. ఆ కర్వుల కోసమే మనం ఫ్రెంచ్ కవ్స్ అనేది ఉపయోగిస్తాం. మోస్ట్లీ మనం డ్రాయింగ్లో ఇవి ఉపయోగించాం, కానీ ఇవి సెట్ స్క్వేర్స్. మీరు గమనించినట్లయితే మనకు సెట్ స్క్వేర్స్ నాకు చూపిస్తాం కదా, ఆ సెట్ స్క్వేర్స్ మధ్యలో ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్లు అనేది కలిపి కంబైన్డ్గా 2 డిజైన్ చేస్తున్నారు ఈ మధ్య. మనకు వచ్చే ట్రాన్స్పరెంట్ సెట్ స్క్వేర్స్ అన్నింటిలో కల్లా ఇవి ఫ్రెంచ్ కర్వ్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం మనం ఈ మధ్య గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇన్స్ట్రుమెంట్కి వచ్చేసాం. డ్రాఫ్టింగ్ మెషిన్. మోస్ట్లీ మనం ఉపయోగించేది మినీ డ్రాఫ్టర్ ఉపయోగిస్తాం, కానీ పెద్ద డ్రాఫ్టర్ కూడా యూజ్ చేస్తారు. సేమ్ దానికి ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ ఉంటాయో దానికి ఏ విధంగా అయితే కాంపోనెంట్స్ ఉంటాయి, దీనికి కూడా అదే విధంగా కాంపోనెంట్స్ ఉంటాయి. సేమ్ టీ స్క్వేర్, సెట్ స్క్వేర్, స్కేల్స్, ప్రొట్రాక్టర్ అన్నీ కంబైన్ కలిసి వచ్చేది డ్రాఫ్టింగ్ అంటే. మినీ డ్రాఫ్టర్లో మీరు గమనించారో లేదో, ప్రతిదానికి పర్పెండిక్యులర్ యాంగిల్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, మనకు నెక్స్ట్ వచ్చేసి ప్రొట్రాక్టర్ ఉంటుంది, అన్నీ వచ్చి ఉంటుంది. దాంట్లో ట్రాన్స్పరెంట్ సెల్యులాయిడ్, ఇది కూడా సేమ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సెల్యులాయిడ్. నెక్స్ట్ లాంగ్ ఎడ్జ్ ఒకటి, షార్ట్ ఎడ్జ్ ఒకటి, రెండు ఉంటాయి. మనకి ఏ విధంగా అయితే టీ స్క్వేర్లో ఏ విధంగా అయితే ఉంటాయి, సేమ్ దీంట్లో కూడా అదే మాదిరి ఉంటాయి. దీన్ని డ్రాయింగ్ బోర్డుకి మనం కనెక్ట్ చేస్తాం. డ్రాయింగ్ బోర్డుకి పెట్టి మనం A2 సైజ్ పెట్టి దానికి డ్రా చేస్తాం అనమాట అన్నింటికి. దీంట్లో ఏమేమి ఉంటాయంటే క్లాంప్, ఇక్కడ మీరు పైన టాప్లో గమనించింది క్లాంప్ ఒకటి. నెక్స్ట్ ప్యారలల్ ఆర్మ్ బార్స్, ఇవి ఒక చిన్న నట్టుతో అనే దాంతో ఆపరేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్లేడ్స్ విత్ స్కేలు, అంటే ఇండివిజువల్ బ్లేడ్స్ అనేవి. బ్లేడ్స్ అంటే స్కేల్స్ ఏను. నెక్స్ట్ అడ్జస్టబుల్ ప్రొట్రాక్టర్ హెడ్, ఇవి మాత్రం ఉంటాయి. ఇవి కొద్దిగా మీరు గమనించవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, డ్రాయింగ్లో ఈరోజు ఫస్ట్ టాపిక్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈ 10 days అంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు రోజు దాకా మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడాలి. ఇవి ఉపయోగపడుతున్నాయని మీరు భావిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే అప్డేట్ వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీరు మా యూట్యూబ్ ఛానల్ని కానీ డైలీ కానీ ఫాలో అయితే ఈ జాబ్ని ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలుగుతారు.